హలో అందరికీ హ్యాపీ సండే. సో మార్నింగ్ ఏదైనా కుక్ చేసుకోవాలంటే మనకుండే బిజీ హడావుడి లైఫ్కి ఏది సరిగ్గా అవ్వదండి. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తొందరగా టైం అనేది సేవ్ అవుతుంది, కుక్ అవుతుంది. సో గ్లాస్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో కొద్దిగా షాజీరా అండ్ బిర్యానీ ఆకు, సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని అయితే కుక్ చేసుకుందాం. సో ఈలోపు మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొద్దిగా షాజీరా, దాల్చిన చెక్క వేసుకొని 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఈలోపు మనం చికెన్ని ఉప్పు, సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అలా చేయడం వల్ల చికెన్ అనేది స్మెల్ రాదు. సో ఈ చికెన్ని ఈ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. సో ఇది హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కుక్ చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా వస్తుంది. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి చికెన్లోకి. ఈలోపు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి 2 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటా, కొద్దిగా పెరుగు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకొని మంచి గ్రేవీ వచ్చేంత వరకు పట్టండి. సో ఈ గ్రేవీని ఈ చికెన్ కర్రీలోకి యాడ్ చేసుకోండి. సో ఇలా ఇందులో పెరుగు అలాగే కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో పెరుగు వల్ల చికెన్ తింటే హీట్ అనేది ఉండదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇలా బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. ఈలోపు మనం చూసారా, బగారా రైస్ తక్కువ మసాలాతో చాలా క్విక్గా తొందరగా అయిపోయింది. సో ఈ బగారా రైస్ అనేది మనం చేసుకునే నార్మల్ బగారా రైస్ లాగానే ఉంటుంది, కాకపోతే మసాలా అనేది మనం తక్కువ యాడ్ చేస్తాము. సో ఒక 3 మినిట్స్ తర్వాత ఈ వాటర్ అంతా ఈ చికెన్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చికెన్ మసాలాని యాడ్ చేసుకుందాం. చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి చికెన్ అనేది. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. చాలా తొందరగా అయిపోతుంది. మీకు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి. ఇలా కుక్ అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేడివేడి రైస్ని మా హస్బెండ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను, ఆయన ఆఫీస్కి టైం అవుతుందంట. చూసారా, స్టవ్ ఆఫ్ చేశాక గ్రేవీ అనేది ఎంత థిక్గా వచ్చిందో. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యాపీ సండే.